అవసరమా ఇప్పుడు? ముప్పై తారీఖు ఏదైతే మున్సిపల్ సమావేశం జరిగిందో అందులో ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా బతుకమ్మకు అని చెప్పి ఒక 10 లక్షలు, ఫోటోషూట్కి అని చెప్పి 7-8 లక్షలు, మొత్తం దగ్గర 2-3 కోట్లు అలా పెట్టడం జరిగింది. ఏది కూడా 3-4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మున్సిపల్ బాడీ ఎలక్ట్ అయింది. ఇప్పటిదాకా కూడా మినిస్టర్ బుక్లో ఏది కూడా రాసింది లేదు. మొన్న ఇచ్చిన ఎజెండా మీద మున్సిపల్ కమిషనర్ సంతకం కూడా లేదు. మున్సిపల్ చైర్మన్ సంతకం పెట్టేసి దాన్ని మీటింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ సార్ సంతకం ఉండాలి. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ లేకపోతే ఆ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేయాలి. మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కుమ్మక్కైపోయి మున్సిపాలిటీని ఏకదాచిగా దున్ని పడేస్తున్నారు. మున్సిపాలిటీలో 100 రూపాయలు కూడా లేవు. ఇప్పుడు మున్సిపాలిటీ అప్పుల పాలైంది. మన తెలంగాణ రాష్ట్రం ఎట్లా అప్పుల పాలైందో మున్సిపాలిటీ కూడా అట్లనే అప్పుల పాలైపోయింది. అది 100 ఉంటే ఇది 20% ఉన్నది. ఇది కూడా ఇదేం తక్కలేదు. కాబట్టి మేము ఈ రోజు మూకుమ్మడిగా కౌన్సిలర్ అందరం పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకు ఈ 4 సంవత్సరాల జరిగిన అన్యాయం గురించి ఏ వార్డులో కూడా డెవలప్మెంట్ కాలే, ఏ వార్డులో కూడా ఏ నిర్మల్ పట్టణంలో ఒక ప్రజలు కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేదు. ఇలా కౌన్సిలర్లకు గెలిచి కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలలో మేము కూడా వాళ్ళకి చేసింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులు మొత్తం ఊడి బ్యూటిఫికేషన్ బిల్లకు, ఆ డివైడర్లకు సున్నమేసుడు లేపుడు, నడమల చెట్లు పెట్టుడు లేపుడు, కమిషన్ల కోసము మున్సిపాలిటీ మొత్తం టెండర్లు, రోడ్ వైడింగ్, రోడ్ బ్యూటిఫికేషన్ అని పెట్టింది తప్ప ఏ వార్డులలో కూడా డెవలప్మెంట్ జరగలేదు. మేము అప్లికేషన్ కలెక్టర్ చేయడం జరిగింది. ఏది ఉన్నా కానీ దీని మీద అవసరం అనుకుంటే రేపు పొద్దున కూడా ఇంకోటి విజిలెన్స్ కూడా రయ్యమని చెప్పి మేము చెప్తున్నాం. అది కూడా ఎప్పుడు ఒక అడ్వకేట్ తో రాపించుకొని తీసుకొచ్చి అది కూడా ఇచ్చేద్దాం. సమగ్ర సర్వే చేయించి ఎంక్వైరీ చేయించి ఖచ్చితమైన బాధ్యులైన వాళ్ళ మీద మళ్ళీ వర్కులు కూడా ఈ డబల్ బిల్స్ టోటల్ డబల్ బిల్స్ జరుగుతున్నాయి. ఆ మెగ్మా ఐకేపీ దాంట్లో కూడా దాని మీద మేము కాంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 2 నుంచి 3 కోట్ల అవినీతి జరిగింది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కౌన్సిల్ అందరం ఈ మూకుమ్మడిగా మేము కోరుకుంటాం. కాబట్టి దీని మీద ఎంతవరకన్నా మేము వెళ్తాము. మున్సిపాలిటీలో జరిగిన అవినీతి మీద దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అందరం మూకుమ్మడిగా మేము పోరాటం చేసి అవినీతి మొత్తం బయట పెట్టి అవినీతి పరులకు కంపల్సరీ మేము శిక్ష పడేలా చేస్తామని చెప్పి వీటి మీద ఎన్ని కంప్లైంట్ చేసినా కానీ మా ఎమ్మెల్యేలు కూడా దీనికి ఖచ్చితంగా స్పందించి అప్పుడు తన కూడా చెప్పడం జరిగింది. అవినీతి మీద ఏది ఉన్నా మీద ఏ ఎంక్వైరీ చేయించినా కౌన్సిలర్లు అందరూ ఏది చేసినా కానీ నేను దానికి 100% సపోర్ట్ చేస్తానని చెప్పి తన కూడా చెప్పడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కూడా మొత్తం కౌన్సిలర్స్ 20-25 వార్డ్స్ కౌన్సిలర్ ఇది కలెక్టర్ ఆఫీస్లో వచ్చింది. నేను మీటింగ్ చేశాను అండ్ उनका जो प्रॉब्लम्स था ఇది रिप्रेजेंटेशंस इनका इश्यूज ఉండే నిర్మల్ మున్సిపాలిటీలో అకార్డింగ్ టు దెమ్ మెనీ ఇష్యూస్ చాలా ఇష్యూస్ ఉంది. సో రిప్రజెంటేషన్ నేను రిసీవ్ చేశాను అండ్ వెరీ సూన్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ప్రజలు నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం ప్రజలు నేను आई विल ट्राई माई बेस्ट वॉट एवर प्रॉब्लम्स जो भी आपका प्रॉब्लम होता प्रॉब्लम को सॉल्व करने के लिए एंड काउंसिलर्स का रिप्रेजेंटेशन पे काम करने के लिए वेरी सून स्पेशल रिव्यू मीटिंग ऑफ निर्मल म्यूनसिपालिटी इंक्लूडिंग మొత్తం काउंसिलर्स మొత్తం डिविजन्स इंजीनियर्स इनका सैनिटेशन स्टाफ म्यूनसिपल कमिश्नर्स లో స్పెషల్ రివ్యూ మీటింగ్ లో చేశాను. తర్వాత ఎజెండా డిస్కషన్ రివ్యూ మీటింగ్ డిసిజన్ విల్ బి టేకన్ and hopefully now there will be good change in the future. अभी निर्मल में एक अच्छा चेंज आने का मैं कोशिश करूँगा. थैंक यू वेरी मच.